ఇక మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. ఇవాళ రేపు ఎల్లుండి అంతే. ఆ తర్వాత ఇక మైకులు బంద్. ఈలోపు గెలుపు లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. మరాఠా అడ్డాలో తెలుగు నేతల ప్రచారం నెక్స్ట్ లెవెల్ కి చేరింది. జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. ఫ్లోటింగ్ కు ధీటుగా ఈసీ నిఘా పెంచింది. వచ్చిన బండిని వచ్చినట్లు చెక్ చేస్తున్నారు మరాఠా పోలీసులు. మహారాష్ట్రలో తెలుగు నేతల హడావిడి మామూలుగా లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహావికాస్ అఘాడీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార పర్వం క్లైమాక్స్ కు చేరిన క్రమంలో జాతీయ నేతలంతా మహారాష్ట్ర బాట పడుతున్నారు. పాలజ్లో ప్రసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి అభ్యర్థి శ్రీజయ చౌహాన్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ 5 సభల్లో 2 చోట్ల రోడ్ షోల్లో పాల్గొంటారు. డెగ్లూరులో పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జనసేన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. జనసేన రాజకీయ సిద్ధాంతాలను శివసేన నుంచే తీసుకున్నామన్నారు ఆయన. శివసేన జనసేన 2 పార్టీలు సనాతనాన్ని పరిరక్షిస్తున్నాయన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నా అన్నారు పవన్. शिवसेना और जनसेना प्रांतीय हित के ध्यान में रखते हुए राष्ट्र हित की भावना. మరో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తన మార్కును చాటుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చంద్రపూర్ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే తెలంగాణ తరహాలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు రేవంత్. బీజేపీని గెలిపిస్తే గుజరాత్ నుంచి వచ్చిన అదానీ ప్రధాని చంద్రపూర్ పవర్ ప్లాంట్ ను దోచుకుంటారని, స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పోతాయన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును షిండే, పవార్ కాలరాశారని, గుజరాత్ కు గులాములుగా మారారని విమర్శించారు రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో 2 రోజుల ప్రచారంలో భాగంగా రాజురా, డిగ్రాస్, వార్దాలో రోడ్ షోలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే చంద్రగిరి సభకు వెళ్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఇది రొటీన్ లో భాగమే. క్యాంపెయినింగ్ క్లైమాక్స్ దశకు చేరుకున్న క్రమంలో మహారాష్ట్రకు దేశ నలుమూలల నుంచి లీడర్ల ఫ్లోటింగ్ పెరిగింది. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఈసీ ఆదేశాల మేరకు భద్రతను పెంచడం సహా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. లోకల్ ఫేవర్ ఎలా ఉన్నా సరే ఇప్పుడు మరాఠా అడ్డాలో తెలుగు నేతల ప్రచారం హైలైట్ గా మారింది. భారీగా ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడం సహా హిందీ మాట్లాడుతూ మహారాష్ట్ర వాసులను సైతం అట్రాక్ట్ చేస్తున్నారు మనోళ్లు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, ఈసారి తెలుగు నేతల ప్రచారంపై కాస్త ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నాయి పార్టీలన్నీ. అండ్ ప్రచారం ముగిసే 2 రోజుల ముందే అందరినీ పిలుస్తున్నారు. పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా దీనికి? మహారాష్ట్రలో తెలుగు పాపులేషన్ కొన్ని నగరాల్లో గణనీయమైన సంఖ్యలోనే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా తెలుగు నేతలకున్న నేషన్ వైడ్ పాపులారిటీని సైతం ఉపయోగించుకోవాలన్న భావనలో అటు 2 కూటములు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనం పవన్ కళ్యాణ్నే చూస్తే కనుక ఆయన రీసెంట్గా సనాతన ధర్మం పేరుతో చేస్తున్న కామెంట్స్ ఇవన్నీ దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారానికి నోచుకున్నాయి. దేశంలో అన్ని భాషల వాళ్ళు కూడా ఈ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలను హిందీలోను, ఇంగ్లీష్లోను చేసిన ప్రసంగాలను విన్నారు. సో ఆయనకు ఒక క్రేజ్ అన్నది ఏర్పడింది. సో ఇటు మహారాష్ట్రలో చూసుకున్న శివసేన దాదాపు అదే భావజాలంతో, అంటే ఒకే రకమైన ఐడియాలజీతోటి కలిసి వెళ్తున్న పార్టీలు. చివరికి జనసేన అని పవన్ కళ్యాణ్ ఇవాల్టి సభలో ప్రసంగిస్తూ ఆ మాటనే చెప్పుకుని వచ్చారు. బాలాసాహెబ్ ఠాక్రే అంటే బాల్ ఠాక్రే తనకు స్ఫూర్తి అన్న మాట చెప్పుకుంటూ వచ్చారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం తమ నినాదంగా, తమ జనసేన 7 సూత్రాల్లో అదొక ప్రధాన అంశంగా పెట్టుకున్నాము. అందుకు స్ఫూర్తినిచ్చింది కూడా బాల్ ఠాక్రే అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మహారాష్ట్రకు తాను వచ్చింది కేవలం మహాయుతి కోసం ఓట్లు అడగడానికి మాత్రమే కాదు, ఆ రాష్ట్రం నుంచి దేశానికి సేవలు అందించిన ఎంతోమంది మహనీయులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ కావచ్చు, లేకపోతే బాల్ ఠాక్రే, ఇలాగా అంబేద్కర్, ఇలా ఎంతోమంది మహనీయులు పుట్టిన నేల కాబట్టి ఆ నేలకు గౌరవ వందనం సమర్పించడం కోసం తాను అక్కడికి వచ్చానంటూ చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ వైపు నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రాపూర్ ప్రాంతంలో, అది విదర్భ ఏరియాలోకి వస్తుంది, అక్కడ ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన వెళ్ళిన వాహనాన్ని సైతం పోలీసులు తనిఖీలు చేశారు. అయితే ఇలా తెలుగు నేతలంతా ఆ మహారాష్ట్ర మీద ఫోకస్ చేయడానికి కారణం చూసుకుంటే గనక వారికి అక్కడున్న పాపులారిటీని సైతం ఉపయోగించుకోవాలన్న ప్రయత్నంలోనే 2 కూటములు ఉన్నాయి. నిజానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు సైతం మహారాష్ట్రకు వెళ్ళి ప్రచారం చేయాల్సి ఉండింది.
కానీ ఆయన సోదరుడి అనారోగ్యం తదితర కారణాలతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. లేదంటే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్, ఇటువైపు నుంచి చూసుకుంటే రేవంత్ రెడ్డి, వీరంతా కూడా ఒకే రోజు మహారాష్ట్రలో పర్యటించినట్టుగా అయ్యేది. ఇంకొక 2 రోజులు మాత్రమే సమయం మిగిలింది. ఈ నెల 18 అంటే ఎల్లుండి సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వం ముగుస్తుంది. ఈలోపు వీలైనంతగా ఈ తెలుగు నేతలతో ప్రచారాన్ని నిర్వహించాలన్న ప్రయత్నాలు అన్ని కూటములు కూడా, 2 ప్రధాన కూటములు కూడా చేస్తున్నాయి. ఆ దిశగా రేపు పవన్ కళ్యాణ్ అక్కడే మరికొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రైట్ మహాత్మా.